గైస్ మేమైతే తిరుపతికి స్టార్ట్ అయ్యాము. నాటు సికింద్రాబాద్ Breakup, baby. చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నపుకం దైవకం దైత్య నపుకం విశ్వకర్మణ ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు. తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము. ఎందుకంటే చాలా స్టెప్స్ ఇంకా ఆ దేవుడే మాకు ఎనర్జీ ఇచ్చి మనల్ని పైనకి తీసుకెళ్ళాలి, నెట్టాలి. 7 కొండలు 11 కిలోమీటర్లు 3550 మెట్లు. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అందులో ఒక పెద్ద ఉంటాడు. అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలీదు. సో అన్న ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి? 2000 కంప్లీటెడ్. ఇంకెన్ని? నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వెంకట నారాయణ. ఓకే గైస్, దీనికి కన్నడ రాదు. వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపల కదా నన్ను నొడబరపుచు పై పై. స్వామి ఆపేసరి జరగబోయేది చూడు. సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ నిగమ నిగమాంత వర్ణిత మనోహరలు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మొత్తానికైతే కంప్లీటెడ్. మొత్తానికైతే స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా మన వాళ్ళు అక్కడే ఉన్నారు, అన్నవాళ్ళు చేయండి. సో గాయ్స్ ఇప్పుడైతే పోతాను. నాకు కాళ్ళు వస్తాయి. నాకు వీడియో ని మంచిగా చేస్తున్నా, భజనే చేస్తారు అక్కడ. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట లజ్జంట లజ్జంట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సో ఫైనల్లీ కంప్లీటెడ్ గైస్. చెప్పండి. చాలా కష్టపడినాము, వచ్చినాము, చాలా ఫేస్ చేసినాం. కానీ ఒక్కసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆ కష్టాలు కానీ అవి ట్రబుల్స్ కానీ అన్నీ మర్చిపోయినాము. ఓం నమో వెంకటేశ్వర. స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. రవీంద్రవాడ వెంకటరమణ గోవిందా, గోవిందా. ఇది జానపదానికి జానపదం, 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం.